ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు మన హృదయాల్ని దేవుని మాటల కొరకు సిద్ధపరచుకుందామా? పరిశుద్ధులైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉండడానికి ఇచ్చిన భాగ్యం కొరకై వందనాలు ప్రభువా. మా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి, దినదినము నీలో అభివృద్ధి చెందడానికి కృపనివ్వండి. మా అందరితో మాట్లాడి దర్శించమని ఏ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయం 13వ వచనం. భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. Isaiah chapter 41 verse 13. God will hold thy right hand, saying unto thee, Fear not, I will help thee. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో భయపడే పరిస్థితుల్లో ఉన్నారండి? ఏదన్నా రాత్రంతా కూడా భయం కలిగించి మీకు నిద్ర పట్టనివ్వలేదా? దేని గురించి అయినా ఎక్కువ ఆలోచిస్తూ భయపడుతూ ఉన్నారా? ఇది జరుగుతుందో జరగదో, ఇది అవుతుందో అవ్వదో, మరి నా పరిస్థితి ఇలా అయిపోతుందేమో అలా అయిపోతుందేమో అని రాత్రంతా కూడా నిద్ర పట్టకుండా ఆలోచిస్తున్నారా? అయితే మీతోనండి ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అని చెప్తున్నాడండి. దేవుడే మన చేయి పట్టుకొని నడిపిస్తున్నప్పుడు మనం ఎందుకు భయపడాలండి? దేవుడు మనతో ఉంటే ఏది కూడా మనల్ని ఏం చేయలేదు, తెలుసు కదా. మరి దేవుడు మనతో ఉంటే ఏది కూడా మనకి ఏమీ చేయలేదు, ఏది కూడా మనకి అన్యాయము జరగదు. బైబిల్లో 365 టైమ్స్ భయపడకము భయపడకము అని ఉంది. ఎందుకు ఉంది అంటే ప్రతిరోజు మనము ఏదో ఒక విషయంలో భయపడతామని, కలవరపడతామని దేవుడికి తెలుసు కాబట్టే ఆల్రెడీ మాట మన కోసం రాయించుంచాడు. అయితే మనకి ఇంత గొప్ప అభయహస్తమైనటువంటి దేవుడే తన హస్తాన్ని మనకిచ్చి పట్టుకొని నడిపిస్తున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఒక ప్రాంతంలో నదీ తీరంలో ఒక సాహస యాత్ర జరుగుతూ ఉందన్నమాట. ఏంటంటే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఒక నదిని క్రాస్ చేస్తున్నాడు. ఏ విధంగా తెలుసా? ఒక రోప్ ఆ పక్క నుంచి ఈ పక్క కట్టుకొని ఆ రోప్ని పట్టుకొని ట్రావెల్ చేస్తూ ఈ పక్క నది నుంచి ఆ పక్కకి దాడుతూ ఉన్నాడు అనమాట. నిజానికి ఒకసారి ఆలోచించినట్లయితే భయం అవుతుంది కదా అండి. కొంచెం స్లిప్ అయిపోయినా అతను ఎక్కడ పడిపోతాడు? ఆ నదిలో పడిపోతాడు. అయితే అతను చాలా చక్కగా జాగ్రత్తగా ఆ పక్క నుంచి ఈ పక్క క్రాస్ చేసేసి వచ్చాడనమాట. అందరూ అక్కడున్న జనం అంతా కూడా చప్పట్లు కొడుతూ అతన్ని చాలా మెచ్చుకుంటూ, రియల్లీ గ్రేట్, నువ్వు చాలా సాహస యాత్ర చేసావని చెప్పి అందరూ అప్రిషియేట్ చేస్తున్నారనమాట అతన్ని. ఆ సమయంలో ఆ వ్యక్తి అడిగాడు, మీకు కూడా ఎవరికైనా నాతో పాటు ఈ సాహస యాత్ర చేయాలనుకుంటే నాతో పాటు రండి, నేను మిమ్మల్ని దాటిస్తానంటే ఎవ్వరు కూడా ఆ యొక్క అంతమంది చప్పట్లు కొట్టిన వాళ్ళల్లో ఎవ్వరు కూడా ధైర్యం చేసి నేను వస్తాను అన్న వాళ్ళు ఎవ్వరు లేరనమాట. చాలాసేపటి తర్వాత ఒక చిన్న పిల్లోడు ముందుకొచ్చి నేను వస్తానండి అన్నాడు అనమాట. సో ఆ వ్యక్తి ఆ చిన్న బిడ్డను తన భుజాల మీద ఎక్కించుకొని ఆ తాడు పట్టుకొని ఆ నదిని క్రాస్ చేసి వచ్చాడనమాట. అందరికి చాలా ఆశ్చర్యం వేసింది. అలాగే ఆ బిడ్డను తీసుకెళ్తూ ఉన్నప్పుడు అందరికీ భయం కూడా వేసింది అనమాట. అయితే ఆ వ్యక్తి మాత్రం చాలా జాగ్రత్తగా ఆ బిడ్డని ఆ నది ఒడ్డుకు తీసుకొచ్చాడు. అప్పుడు అందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. అప్పుడు అందరికీ ఒక డౌట్ వచ్చిందనమాట. అసలు ఎవరు ఈ పిల్లవాళ్ళు తల్లిదండ్రులు ఇంత ధైర్యంగా ఇతను వెంబడి పంపించారన్నప్పుడు ఆ నది దాటించిన వ్యక్తి అంటున్నాడు, ఈ బిడ్డ ఎవరో కాదు, నా బిడ్డ అన్నప్పుడు అందరూ ఆశ్చర్యపడిపోతారనమాట. అయితే ఆ చిన్న బిడ్డను అడుగుతారు, నీకు భయమే లేదా వాటర్ దాటుతున్నప్పుడు? అప్పుడు ఆ చిన్న బిడ్డ ఇచ్చిన జవాబు ఏంటంటే, నాకెందుకండి భయము, నేను ఎవరి దగ్గర ఉన్నాను? మా నాన్న దగ్గర ఉన్నాను, మా నాన్న భుజాల మీద ఉన్నాను, మా నాన్న నన్ను తప్పకుండా క్షేమంగా ఒడ్డుకు చేరుస్తాడని నాకు తెలుసు, కాబట్టి నేను ధైర్యంగా ఉండగలిగినాను. అవసరమైతే మా నాన్న నా కోసం ప్రాణం పెడతాడు, కానీ నా ప్రాణం ఎలా తీస్తాడండి అన్నాడట. ప్రజలందరూ కూడా ఎవ్వరు కూడా ముందుకు రాకపోవడం ఏంటంటే, ఏమో ఏం జరుగుతుందో తెలియదు కదా. ఎందుకంటే ఆ నడుస్తున్న వ్యక్తి స్లిప్ అయి పడిపోతే అంతే కదా, వెళ్ళిన వ్యక్తి కూడా పడిపోతాడు. కానీ ఈ చిన్న పిల్లోడికి వాళ్ళ నాన్న పైన నమ్మకం ఉంది. మా నాన్న అయితే నన్ను విడిచిపెట్టాడు కదా, నీళ్ళు నన్ను పడనివ్వడు కదా అని. ఆ నమ్మకమే ఆ బిడ్డని వాళ్ళ నాన్నతో పాటే అంత డేంజరస్ జర్నీ చేయడానికి మరి ఇష్టపడేటట్లుగా చేసింది. ఈ లోకంలో ఉన్న తండ్రులపైనే పిల్లలకి అంత నమ్మకంతో అంత డేంజరస్ జర్నీ చేస్తే మరి దేవుణ్ణి కలిగిన మనము, సృష్టికర్త అయిన దేవుణ్ణి కలిగినటువంటి మనము, జీవం కలిగినటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనము మన పరిస్థితులు చూసి భయపడిపోతుంటాం. చాలాసార్లు మనకున్న సిచ్యుయేషన్స్ చూసి భయపడిపోతుంటాం కదా. ఏ రీతిగా ఆ తండ్రి సేఫ్గా తన భుజాల మీద ఎక్కించుకొని ఆ బిడ్డను తీసుకొని వచ్చాడు.
అలాగే ఈరోజు దేవాది దేవుడు కూడా నేను అలాగే మోస్తున్నాడండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తు ప్రాంతం నుంచి తీసుకొచ్చినప్పుడు ఒక మాట అన్నాడు తెలుసా, వాళ్ళని నా భుజ స్కందముల మీద తీసుకొచ్చాను అని చెప్పేసి. కాబట్టి దేవుడు గద్దర్ రెక్కల మీద మోసుకొని వచ్చాను వాళ్ళని అన్నాడు. అంత సేఫ్గా తీసుకొస్తాడండి మనల్ని ఏ పరిస్థితుల్లో అయినా. అయితే నువ్వు ఆయన చేతికి నీ చేతిని అప్పగించుకోవాలి. ఆ బిడ్డ అంత నమ్మకంగా తండ్రి దగ్గరికి పోయినాడు కదా, నేను వస్తాను నీతో పాటి అని. అందుకనే అంత సాహసమైనటువంటి జర్నీ చేయగలిగాడు. తను కూడా ఎంతో ఎంజాయ్ చేస్తుంటాడు. వాళ్ళ నాన్నున్నాడు అన్న ధైర్యం ఉంది కాబట్టి ఆ బిడ్డ ఏం భయపడి ఉండడు. అలాగే ఈరోజు నువ్వు వెళ్తున్నటువంటి పరిస్థితిలో కూడా మన నాన్న ఉన్నాడండి, మన పరలోకపు తండ్రి ఉన్నాడు. మనం ఎందుకు భయపడాలి? ఒక్కసారి నీ చెయ్యి ఆయనకి ఇచ్చేసి ప్రశాంతంగా ఉండిపో. ఆయన నిన్ను ఎలా గమ్యం చేర్చాలో ఆయనకు తెలుసు. నిన్ను ఎలా క్రాస్ చేయించాలో ఆ నదిని ఆయనకు తెలుసు. నది లాంటి సమస్యలు అలాగే మరి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిన్ను ముంచేయాలని ఎదురు చూస్తున్నాయేమో, కానీ నీ తండ్రి మాత్రం వాటికి నిన్ను అప్పగించడండి. ఎందుకో తెలుసా? నీ కోసం నా కోసము ప్రాణం ఇవ్వడానికే పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టినాడు. ఆయన సమస్త వైభవాన్ని విడిచిపెట్టాడు. ఆయన నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని మరి కోట్ల కొలది మరి కెరూబుల మధ్యలో సెరూబుల మధ్యలో ఆశ్రయుడైన దేవుడు, 24 మంది పెద్దల చేత పొగడబడిచినటువంటి ఆ దేవుడు ఆ స్తుతుల సింహాసనాన్ని అన్నిటినీ కూడా విడిచిపెట్టి పాపులమైన మన మధ్యలోకి వచ్చాడండి. మరి ఆలోచించండి ఎంత త్యాగం. మనల్ని ఎవరినైనా కూడా ఒక చోట గలీజ్ ఉంటుంది, ఆ ఏరియాలోకి పోతారా అంటే పోతామా అండి? పోము కదా. ఒకవేళ పోయినా ఏం చేస్తాము, అబ్బా కంపు కొడుతుందని చెప్పి స్ప్రే చేసుకోవడమో, లేకపోతే మన ముక్కుల్ని కవర్ చేసుకోవడమో, ఇలాంటివి ఏదో ఒకటి చేసి వెళ్తామేమో ఒకవేళ ఆ ప్రాంతంలోకి, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని. కానీ యేసయ్య మాత్రం ఏం ప్రికాషన్స్ లేవండి. డైరెక్ట్గా భూమి మీదకే వచ్చాడు మానవుడి కోసం. ఆ కంపు కొడుతున్న మనుషుల మధ్యలో, పాపిష్టి అయినటువంటి మనుషులమైన మన మధ్యలో దేవుడు జీవించడానికి ఇష్టపడ్డాడు. చుట్టూ పాపం ఉంది. పరిశుద్ధుడే దేవుడు ఎలా ఉన్నాడో ఒకసారి ఆలోచిస్తే చాలా వింతగా అనిపిస్తుందండి. దేవుడు పరిశుద్ధుడు, ఆయనకి పాపం అంటేనే అసహ్యము. అలాంటిది పాపుల మధ్యలో నివసించాడు. ఆయనకి పాపుల స్నేహితుడు అని కూడా పిలువబడ్డాడండి. ఎందుకంటే నిరంతరం పాపుల్ని మార్చే విషయంలోనే ఆయన బిజీ అయిపోయాడు లోకంలో ఉన్నప్పుడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదా. మనమంటే అంత ప్రేమ అండి దేవుడికి, మనమంటే అంత ఇష్టం. అలాంటి మనల్ని దేవుడు చిన్న చిన్న పరిస్థితులకి అప్పగించేస్తాడా? విడిచిపెడతాడా? చిన్న చిన్న సమస్యలు మనకి అవి పెద్దవి అనిపించే, దేవుడికి మాత్రం ఎప్పటికీ పెద్దవి కావు, చాలా చిన్నవి. కాబట్టి వాటిని చూసి మనం భయపడుతూ కలవరపడుతూ తండ్రి దగ్గరికి పోకపోతే మనం ఏమైపోతాం తెలుసా? నష్టపోతాం. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నీ చేయిని ఆయన చేతికి అప్పగించు. అందుకే దేవుడే అంటున్నాడు ఇక్కడ, మరి నీకు సహాయం చేసేది నేను చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవుడు మన కుడి చేతిని పట్టుకొనుచున్నాడు. ఆయన పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మనం అప్పగించడానికి ఇష్టపడుతున్నావా? బలవంతంగా ఎవరి చేయి దేవుడు పట్టుకోడు. మరి బలవంతంగా ఏది ఆయన చేయడు అనమాట. అందుకే బలవంతంగా ఏది చెయ్యడు కాబట్టే ఆ రోజు ఏదైనా తోటలో కూడా వాళ్ళకి చెప్పాడు అనమాట, మీరు ఈ ఫ్రూట్ తినకండి, దీన్ని తింటే మీరు నష్టపోతారు అని దేవుడు చెప్పాడు. మరి చాలామంది మనకి డౌట్లు వస్తుంటాయి కదా, మళ్ళీ ఎందుకు పెట్టాడండి దేవుడు ఆ చెట్టుని? పెట్టుకోకుండా ఉండింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని. కానీ మానవుడికి స్వేచ్ఛనిచ్చాడండి. అలాంటప్పుడు దేవుడు ఎలా తీసేస్తాడు దాన్ని? మంచి చెడులు మనకు చెప్తాడు, ఇది చెయ్యొద్దని చెప్తాడు. అంతేగాని బలవంతంగా ఏది కూడా మనతో దేవుడు ఎప్పుడు చేపియడు. అలాగే బలవంతంగా దేవుడు ఎవరి జీవితాల్లోకి రాడు. బలవంతంగా ఆయన చెయ్యి ఎవరిది పట్టుకోడు. నువ్వు విడిచిపెట్టినావా అంతే. నీ చేతిని అప్పగించావా ఆయన జాగ్రత్తగా నేను తీసుకొస్తాడు. కానీ నువ్వు వదిలించుకొని వెళ్ళిపోతే మరి దేవుడు బలవంతంగా ఏది చెయ్యడు అని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సిచ్యుయేషన్స్లో ఉన్నా, నీ చెయ్యి ఇంకా ఎవరి చేతిలో అయినా పెట్టేసున్నా, మరి దేనికైనా అప్పగించున్నా, దయచేసి నీ చేతిని తీసుకొచ్చి దేవుడి చేతికి ఇవ్వు. ఈరోజు నీ నమ్మకము, నీ ఆశ్రయదుర్గము, నీ రక్షణ శృంగారం, నీ ప్రాకారం దేవుడే. కాబట్టి నీ చేతిని ఆయన చేతిలో పెట్టు. తప్పకుండా నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మన దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు, తప్పకుండా మనల్ని చేయి పట్టుకొని నడిపించే దేవుడు. అవసరమైతే ఎత్తుకుంటాడండి. మరి మన జీవితాల్లో వచ్చే కష్టాలు, మరి ఇబ్బందులు మనం తట్టుకోలేనప్పుడు, మరి మనం బాధపడుతుంటే, మనం ఏడుస్తుంటే ఆయన చూస్తూ ఊరుకోడు. ఆయన నడుస్తాడు, మనల్ని ఆయన చేతుల్లోకి తీసేసుకుంటాడు అనమాట. అందుకే కష్టాల్లో, దుఃఖంలో, బాధల్లో మనం ఎక్కడుంటాం తెలుసా? దేవుడి చేతుల్లో ఉంటాం. సమస్యలు లేనప్పుడు, ఇబ్బందులు లేనప్పుడు ఎక్కడుంటాం? ఆయన పక్క నుండి ఆయన మంచి పట్టుకొని నడిపిస్తాడు. కానీ సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడుంటాం తెలుసా?
దేవుడు కౌగిల్లో ఉంటాం. ఎంత గొప్ప భాగ్యం కదా. సమస్యలు అంటే అందరికి భయమేనండి, కష్టమే బేర్ చేయటం. కానీ ఆ సమస్యల్లో దేవుడు హస్తాల్లోకి పోతామో ఆయన ప్రేమను అనుభవిస్తున్నప్పుడు తెలుస్తుంది ఎంత గొప్పగా ఉంటుంది అని. కాబట్టే అందుకని యోబు అన్నాడు, శోధించబడిన తర్వాత నేను శుద్ధ సువర్ణంగా మారి తిని. కాబట్టి ఈరోజు మీరు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నా భయపడద్దు. ఎవరి చేతిలో ఉన్నావు తెలుసా? దేవుడి చేతిలో ఉన్నావు. ఆయన సహాయం తప్పకుండా నీకు వస్తుంది. విశ్వాసం ఉంచు, ధైర్యంతో ముందుకు సాగు. దేవుడి కృప మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన మాటను బట్టి మీకు వందనాలు తండ్రి. భయపడకుము, నీ కుడి చేతిని పట్టుకున్నాను, నీకు సహాయం చేస్తానని చెప్పి అద్భుతమైన మాటను మాకు ఇచ్చావు తండ్రి. ఈ గొప్ప వాగ్దానం అందరి పట్ల నెరవేర్చండి. బలవంతంగా ఇది చేసే దేవుడు కాదు. ఈరోజు ఎవరి చేతులు ఎక్కడెక్కడ ఉంచారో తండ్రి, మరి వాటన్నిటిని తీసుకొచ్చి మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మా జీవితాలని, మా బ్రతుకుల్ని బాగు చేయండి. మా జీవితాల్లోని అద్భుతాలు జరిగించి మమ్మల్ని నడిపించమని, గమ్యం చేర్చమని ఏ సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.